నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత అభిమానిస్తారు? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ప్రాణమిస్తారు? పవన్ కళ్యాణ్ అంటే మొత్తం తమ సర్వస్వాన్ని కూడా ఆయన గురించి ఎందుకు దారిపోస్తారు అనడానికి ఈరోజు జరిగిన ఘటన ఉదాహరణ. కాకినాడ జిల్లా కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పేరంటాలమ్మ అని 96 ఏళ్ల వృద్ధురాలు పవన్ కళ్యాణ్ గెలవాలి, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి, ప్రజలకు సేవ చేయాలి అని ఆవిడ మొక్కుకున్నారు. పొర్లు దండాలు పెట్టారు. గ్రామ దేవత అయిన వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టారు. పొర్లు దండాలు అంటే తెలుసు కదా, 96 ఏళ్ళ వయసులో అమ్మవారి ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. సో అంతేకాదు, ఆవిడికి ఎవరు స్వాంతన లేదు, భర్త కానీ ఇతరత్ర స్వాంతన లేకపోయినా తనకు వచ్చే పింఛన్ డబ్బును ప్రతి నెల ఒక 2,000 రూపాయలు పక్కన పెట్టి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆ వేగులమ్మ తల్లికి గరగ చేపిస్తారు. అంటే గరగ అంటే మొక్కుల్లో భాగంగా అమ్మవారికి గరగలు చేపిస్తారు అనమాట. సో గరగ చేపిస్తాను తల్లి అని మొక్కుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు 2024లో పిఠాపురం నుంచి పోటీ చేయడం, మంచి మెజారిటీతో గెలవడం, ఉప ముఖ్యమంత్రి కావడం అన్నీ జరిగాయి. సో ఈమె దాచుకున్న డబ్బులు, అంటే ప్రతి నెల తన 4,000 పింఛన్ నుంచి దాచుకున్న డబ్బులు 2,000 అలా సుమారుగా 20,000 వరకు అయ్యాయి. సో అమ్మవారికి గరగ చేయించుకుని మొక్కు తెచ్చుకున్నారు ఇటీవల. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తెలుసుకున్నారు. పొర్లు దండాలు పెట్టడమే కాదు, అమ్మవారికి మొక్కు తీర్చుకొని పవన్ కళ్యాణ్ బాగుండాలి, ఆయనతో ఫోటో గురించో, లేకపోతే ఆయనతో ఒకసారి మీట్ అవ్వడం గురించో, లేకపోతే ఆయన్ని తాకడం గురించో కాదు, పవన్ కళ్యాణ్ బాగుండాలి, దూరం నుంచైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు సేవ చేస్తే మంచిది అని నిస్వార్థంగా కోరుకున్న ఆ పేరంటాలమ్మ అనే 96 ఏళ్ల వృద్ధురాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నారు. సో క్యాంపు కార్యాలయంలో ఆమెను కారులో దిగుతూ ఉండగానే ఆయన రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారంటే, ఆవిడ దిగుతుండగానే ఆవిడని ఇలా పట్టుకొని చక్కగా లోపలికి నడిపించుకొని వెళ్ళి ఒక తల్లిగా హత్తుకొని, ఆవిడ ఇంకో కోరిక ఏమిటంటే, నా పింఛన్ డబ్బుతోనే పవన్ కళ్యాణ్ గారితో ఒక ముద్ద తినాలి ఉంది, ఆయనతో పాటు భోజనం చేయాలని ఉంది అని అయితే ఆవిడ కోరిక అనమాట. ఆవిడ కోరికను పక్కనే కూర్చోబెట్టుకొని నులక మంచంలో చక్కగా ఆయనే వడ్డిస్తూ, తల్లి నువ్వు తినమ్మా అని తినిపిస్తూ, అంటే ఒక అభిమానం, ఒక నాయకుడికి మనం ఎంత కృతజ్ఞతగా, ఎలాంటి స్వార్థం లేకుండా ఎంత సేవ చేస్తాం, ఎంత అభిమానిస్తాం, దాని నుంచి అంతే అభిమానం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తుంది. సో మనం ఆయనతో ఫోటో దిగుదామనో, లేకపోతే ఆయన తాకుదామనో, ఆయన దగ్గర పేరు కొట్టేద్దామనో అన్న వాళ్ళని ఆయన వెంటనే పట్టుకోగలరు. ఆ జ్ఞానం అయితే ఆయనకు ఉంది. కానీ ఇలా నిస్వార్థంగా ఆయన గురించి ఆలోచించే వాళ్ళని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి సమయం కేటాయిస్తారు. సో పేరంటాలమ్మతో చాలాసేపు ఆయన ఉభయకుశలో ప్రశ్నలు అడిగారు. ఎలా ఉన్నారు, ఏంటి, మీకేంటి, మీ పరిస్థితి ఏంటి అంతా అడిగిన తర్వాత ఇంకోటి ఏంటంటే, లాస్ట్లో ₹1,00,000 ఆవిడికి, నా ₹1,00,000 ఇస్తూ, ఆయన సొంత డబ్బులు ₹1,00,000 ఇస్తూ, తల్లి నువ్వు వ్యవసాయం చేసుకుంటానంటే కడదాకా కూడా నీకు తోడుంటాను ఒక కొడుకులాగా, నువ్వు కంగారు పడకు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎటువంటి పరిస్థితుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నా దగ్గరికి రా, మన కార్యాలయానికి తెలియజేయి, నేను మొత్తం చూసుకుంటాను, నువ్వు నా తల్లివి అని చాలా హుందాగా చెప్పారు. ఆవిడ దాచుకున్న డబ్బుకి గరగ చేపించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని కూడా పేరంటాలమ్మ గెలుచుకున్నారు. ఒక నాయకుడు, ఒక కార్యకర్తను, తనను అభిమానించే వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలి, వాళ్ళ యొక్క యోగక్షేమాలను ఎలా పట్టించుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరైనా. సో మనం నాయకుడు చూడాలి, చించుకోవాలి, మనకు పదవులు ఇవ్వాలి అంటే పదవులు ఆయన దగ్గర ఏంటంటే అభిమానమే కొలమానం. ఎంత అభిమానిస్తామో, ఆయన యొక్క సిద్ధాంతాలను ఎంత బలంగా తీసుకెళ్తామో, పవన్ కళ్యాణ్ గారు నీ మనసుకు అంత దగ్గర అవుతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పేరంటాలమ్మ లాగా నిస్వార్థంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం పవన్ కళ్యాణ్ గారికి తీసుకొస్తే వాళ్ళ యొక్క కోరిక తీరుతుంది. వాళ్ళు ఏ పర్పస్ గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎంత సేవ చేస్తున్నారో ఆ ప్రేమ కూడా ఆయన వరకు వెళ్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.